హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలని ఎవరెవరైతే కించపరుస్తూ మాట్లాడారో, అదేవిధంగా వాళ్ళని ఎవరెవరైతే చాలా దారుణంగా వాళ్ళపైన పోస్టులు పెట్టారో వాళ్ళపైన ఇప్పుడైతే సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే రీసెంట్గానే ఇంకొక విషయం బయటకు వచ్చింది. సోషల్ మీడియా పరంగానే ఎటు పోస్టులు పెడుతూ ఒకానొక టైంలో వ్యూహం సినిమానైతే తీసిన రామ్ గోపాల్ వర్మ పైన ఒక వ్యక్తి అయితే కేసు వేయడం జరిగింది. అది కూడా ఎందుకు అంటే, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి సంబంధించి మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఆయన కేసుని నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఆయన వ్యూహం సినిమాలో నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా విషయాల్ని తప్పుడు మాధ్యమాలలో తప్పుగా చూపించారని ఆయనైతే చెప్పుకొచ్చారు. అదేవిధంగా నారా బ్రాహ్మిణి పైన ఆయన చాలా తప్పుడుగా వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే పోస్టులు ఏవైతే పెడుతున్నారో వాటి అన్నిటిపైన కూడా చాలా నెగిటివిటీని అయితే సోషల్ మీడియా అంతా స్ప్రెడ్ అవుతూ పోతుంది. మరి ఇప్పుడు ఇలాంటి సమయంలో రామ్ గోపాల్ వర్మకి సంబంధించి ఆయన పైన కేసు నమోదవడం షాకింగ్ అయితే అనిపిస్తోంది అటు జనాలకి, అదేవిధంగా సినీ రంగానికి సంబంధించిన వాళ్ళకు కూడా. ఎందుకంటే ఆయన సినిమాలలో ఖచ్చితంగా ఏదైనా ఒకటి నిజ జీవితంలో జరిగితే దాన్ని చూపించడము, అదేవిధంగా దాన్ని ఒక ప్రొఫెషనల్ వేలో కాకుండా ఒక ఇద్దరికి సంబంధించి ఇద్దరి సంభాషణ ఎలా జరిగింది, ఏంటి నిజ జీవితంలో జరిగింది ఎగ్జాక్ట్గా చూపించాలని ఆయన అయితే అనుకుంటారు. అలాంటి దానికి సంబంధించి ఆయన వ్యూహం సినిమాలో చాలా మంది అప్పుడు కూడా అఫెండ్ అయ్యారు, ఆయన పెట్టిన పోస్టుల పరంగా కానివ్వండి, వాటి గురించి కానీ. అయితే ఇప్పుడు మళ్ళీ దానిపైన కేసు నమోదు అవ్వడంతో ఆయనను కూడా తొందరలో అరెస్ట్ చేయబోతున్నారని, ఇప్పటికే ఎవరెవరైతే తప్పుడుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి అయితే కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇటు రామ్ గోపాల్ వర్మని కూడా అరెస్ట్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఇంకొద్ది రోజుల్లో ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు వచ్చేస్తాయి.